ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. ఇప్పుడు మనం మంచి గ్రేవీ కర్రీ చేసుకుందాము. బిర్యానీ గ్రేవీ, బిర్యానీ కానీ ఏదైనా ఫ్లేవర్ రైస్లో కానీ రోటీస్లో కానీ ఆనియన్ కా సాలన్ చాలా టేస్టీగా ఉంటుంది. అంటే ఉల్లిపాయతో మసాలా కర్రీ. ఇప్పుడు ఎలా చేద్దామో చూద్దాం. దీనికోసం నేను ఉల్లిపాయలు తీసుకున్నాను. మామూలుగా బేబీ ఆనియన్స్ అయితే బాగుంటుంది, కాకపోతే పెద్ద పెద్ద ఆనియన్స్ అయినా పర్లేదు. అవైతే కొంచెం మనం స్లిట్ పెట్టుకోవాలి మధ్యలో. బేబీ ఆనియన్స్ అయితే మనం స్లిట్ పెట్టాల్సిన అవసరం లేదు. ఈ తొక్క తీసుకొని ఇవి అన్నీ కట్ చేసుకొని పెట్టుకోవాలి. ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకుందాము. ప్యాన్ వేడెక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ పల్లీలు వేసుకోవాలి. పల్లీలు కొంచెం మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. ఇవన్నీ డ్రైగానే వేయించుకోవాలి. దీంట్లో 2 టీ స్పూన్స్ ధనియాలు వేసుకోవాలి. ఈ ధనియాలను కూడా కొంచెం మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. ధనియాలు వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ నువ్వులు వేసుకోవాలి. మనం గ్రేవీ కర్రీ కదా చేసుకుంటున్నాము, అందుకనే ఇవన్నీ వేసుకుంటున్నాము. కొంచెం మంచిగా వేయించుకొని వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. నువ్వులు చిటపటలాడిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి. ఒక్క నిమిషం వేగనివ్వాలి, ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దీంట్లో 2 టేబుల్ స్పూన్స్ కొబ్బరి పొడి వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుందాము. ఇప్పుడు మిక్సీ జార్లో కొన్ని వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ప్యాన్ వేడి చేసుకొని ఇందులో ఆయిల్ వేసుకోవాలి. 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని ముక్కలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం కలర్ మారుతున్నాయి కదా, దీంట్లో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక్క నిమిషం వేగే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఆల్రెడీ మనం పల్లీలు అవి బాగానే వేయించుకున్నాం కాబట్టి ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక్క నిమిషం తర్వాత ఇందులో ఉప్పు కారం వేసుకుందాము. దీంట్లో 1.5 టీ స్పూన్ లేదా టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలి. కారం 1.5 టీ స్పూన్. ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం చింతపండు పులుసు వేసుకుందాము. జస్ట్ కొంచెం చింతపండు, అంటే చిన్న నిమ్మకాయ అంత చింతపండు, దాన్ని నేను పులుసు తీసుకొని వేసుకుంటున్నాను. మనకు కావాల్సినంత, అంటే మన గ్రేవీకి కావాల్సినంత వేసుకోవచ్చు. కొంచెం పల్చగానే చేసుకోవాలి, మనం ఇందులో ఉల్లిపాయలు వేసుకొని ఉడికించుకుంటాం కదా, మళ్ళీ చిక్కబడుతుంది. ఇంకా కొన్ని వాటర్ వేసుకుందాం ఇందులో, చిక్కగా ఉంది కదా. దీంట్లో 1 టీ స్పూన్ బెల్లం వేసుకుందాము. టేస్ట్ బాగుంటుంది. పులుసు వేసుకున్నాం కదా, దాంట్లో కొంచెం బెల్లం కానీ షుగర్ కానీ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఒక్క 2 నిమిషాలు ఉడకనివ్వాలి. 2-3 పచ్చిమిర్చి ఇలా స్లిప్ పెట్టుకొని వేసుకుందాము. ఇప్పుడు దీంట్లో ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇదిగోండి, కొంచెం పెద్దగా ఉందనుకోండి ఉల్లిపాయ, ఇలాగా మధ్యలో ఘాటు పెట్టుకోవాలి. ఇలా ఘాటు పెట్టుకుని వేసుకోవాలి. ఇది ఇలా ఉంది కదా, చిక్కబడే వరకు ఉడికించుకోవాలి. అంటే ఒక 10 to 15 మినిట్స్ ఉడికించుకోవాలి. ఈలోపు ఉల్లిపాయలు కూడా ఉడికిపోతాయి. మూత పెట్టుకొని సిమ్లో ఒక 15 మినిట్స్ ఉడకనివ్వాలి. ఒకసారి కలుపుకుందాము. ఇదిగోండి ఇలాగా కొంచెం ట్రాన్స్పరెంట్ అవుతుంటాయి ఉల్లిపాయలు.
ట్రాన్స్పరెంట్ అయిన తర్వాత మనం ఆఫ్ చేసుకోవాలి. ఈజీగా అంటే ఒక పొర ఊడిపోతుంటుంది, అప్పుడు మనం ఆఫ్ చేసుకోవాలి. అంటే ఇంకో 5 నిమిషాలు ఉడికించుకుందాము. ఇదిగో చూడండి, ఆయిల్ అంతా పైకి తేలింది కదా, గ్రేవీ కూడా చిక్కబడింది. ఇదిగోండి ఆనియన్స్ చూడండి మొత్తం ట్రాన్స్పరెంట్గా కనిపిస్తున్నాయి, బాగా ఉడికినట్టు తెలుస్తుంది కదా. మీరు కావాలనుకుంటే పైనుండి కొత్తిమీర వేసుకోవచ్చు, నేను కొంచెం వేస్తాను. ఆనియన్స్ ఈ గ్రేవీలో ఉడికి చాలా టేస్టీగా ఉంటాయి, ఒక్కసారి ఇలా ట్రై చేయండి. అంతే, చూసారు కదా ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకున్నామో. ఈ కర్రీ ఏ బిర్యానీలోకైనా, నాన్ వెజ్ కానీ వెజ్ కానీ ఏ బిర్యానీలోకైనా బాగుంటుంది. జీరా రైస్, బగారా రైస్ ఇలాంటి ఫ్లేవర్ రైస్లో కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. రోటీస్లో కానీ చపాతీల్లో కానీ ఇంకా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో. అసలు ఇందులో ఉల్లిపాయ అయితే చాలా బాగుంటుంది, మసాలాలో ఉడుకుతుంది కదా, చాలా 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 టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఏదైనా సజెషన్ చెప్పాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.